చాలా టేస్టీగా 10-15 రోజులు నిల్వ ఉండే మటన్ ఫ్రై ఇలా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉడికి టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఈ ఫ్రై సైడ్ డిష్ లాగా కానీ మంచింగ్ లాగాని ఎలా అయినా తీసుకోవచ్చు. ఆపరేషన్ అయిన వాళ్ళకి బాలింతలకి ఇలా చేసి పెట్టండి. రోజు కొంచెం పెడుతూ ఉంటే నీరసం తగ్గి శక్తి వచ్చి తొందరగా కోలుకుంటారు. ఇప్పుడు ఈ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. నేను 1.5 కేజీ మటన్ అయితే తీసుకున్నాను. గట్టిగా ఉండే కండ ముక్కలను 1/4 కేజీ వరకు తీసుకున్న. కొవ్వు ఉండే ముక్కలు, మిగిలిన బోన్స్, కాస్త మెత్తగా ఉండేవి లివర్స్ ఇలాంటివన్నీ ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గట్టిగా ఉండే ముక్కలతోటే ఫ్రై చేసుకుందాం. మిగిలిన మటన్ బోన్స్ తోటి మటన్ కర్రీ ఎలా చేయాలన్నది ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు మటన్ ఫ్రై చేసుకోవటానికి నేనైతే పాత్రలోనే చేస్తుండా. దీనికి కుక్కర్ కూడా వాడాల్సిన అవసరం అయితే లేదు. పాత్రలో శుభ్రంగా కడిగి ఉంచుకున్న మటన్ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. లేత మటన్ అయితే నీళ్లు కూడా వేయనవసరం లేదు. ఇది కాస్త ముదురు మటన్ కాబట్టి నేను 1/2 టీ గ్లాస్ వాటర్ పోసుకుంటున్నా. ఎక్కువ వాటర్ పోసుకునే అవసరం లేదు. ఈ మటన్ లో ఉండే వాటర్ తోటి ఈ మటన్ అంతా మెత్తగా ఉడికించుకోవాలి. మీడియం మంటలో కొంచెంసేపు ఉడికించుకోవాలి. మధ్యలో ఈ పసుపు ఉప్పు అంతా కలిసేలాగా ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకొని తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఆ వాటర్ వినికి అంతవరకు ఉడికించుకుంటే సరిపోద్ది. టైం ఒక 20 నిమిషాలు అయితే పట్టుద్ది. 20-25 నిమిషాలని టైం కరెక్ట్ గా చెప్పడం కంటే కూడా ఆ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఉడికించుకుంటే ముక్క చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉడుకుతుంది. నాకు ఇంకొంచెం వాటర్ ఉంది, ఆల్రెడీ మెత్తగా ఉడికింది. నేను అయినా ఆ వాటర్ అంతా ఇనికేంత వరకు అయితే ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నా. లాస్ట్ లో మటుకు అడుగంటుద్ది. వాటర్ ఇనికిపోయే ముందు 1-2 సార్లు ఇలా కలుపుకోండి, పాత్ర అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ ఫ్రై అయినాక ఉడికించుకున్న మటన్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనుకుంటే మటుకు వేరే ఏమి వేయనవసరం లేదు. ఉల్లిపాయలు అలాంటివి అవి వేస్తే ఎక్కువ రోజులైతే నిల్వ ఉండవు. నేను అందుకని ఏమి అయితే వేయలేదు. ఈ మటన్ పైన కలర్ వచ్చేంత వరకు ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా మటన్ అయితే చాలా బాగుంటుంది. ఈ మటన్ ఫ్రై చేయటానికి కూడా నాన్ స్టిక్ కడాయి అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ లో మటన్ బాగా ఫ్రై అయినాక ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. నేను ఇందులో 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నా. మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు కారం వేసుకోండి. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒకవేళ ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టినాక కాస్త చప్పగా అవుతుంది. దాన్ని బట్టి మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు కారం అయితే వేసుకోండి. కారం కాస్త ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇంకా మసాలా అంతా ఏగేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోండి. ఉప్పు పసుపు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం, మళ్ళీ వేసుకున్న అవసరం లేదు. పూర్వం రోజుల్లో బాలింతలకి ఏవైనా సర్జరీలు జరిగినప్పుడు ఇలా మటన్ ఫ్రై చేసి రోజు కొంచెం పెట్టేవాళ్ళు. రెగ్యులర్ గా వాళ్ళకి దొరికేది కాదు కనుక ఫైనల్ గా 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని దింపుకోవడమే. కరివేపాకు కొత్తిమీర వేయకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చూసేదానికి బాగుంటుందని కాస్త అయితే ఎక్కువగానే వేసుకుంటున్నాను. చెప్పాను కదా పల్లెటూర్లలో ఎక్కువ దొరికేది కదా, రోజు చేయాలన్నా కూడా కష్టం కాబట్టి ఇలా చేసి పెట్టేవారు. ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న వారం రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో కానీ పెడితే 10-15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. కానీ మనం అన్ని రోజులైతే ఉంచము. టేస్ట్ అంత బాగుంటుంది. సైడ్ డిష్ లాగైనా తినొచ్చు. అంతెందుకండి, మీరు చెప్తే నమ్మరు కానీ చిన్న పిల్లలు చాక్లెట్ తిన్నంత ఇష్టంగా వస్తూ 1 ముక్క పోతూ 1 ముక్క తింటూ ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. టేస్ట్ అంత బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ముక్క పైన క్రిస్పీగా ఉంటుంది. తినే కొంది మెత్తగా బాగా సాఫ్ట్ గా అనిపిస్తుంది. తింటుంటే టేస్ట్ ఇంకా తినాలనిపించే అంత బాగా అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది కాబట్టి మటన్ మంచిది. ఎక్కువగా దొరికినప్పుడు ఇలా చేసుకొని తింటూ ఎంజాయ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్